ఊర్లో సెన్సేషన్ అయ్యి ఉంటుందిగా. కాకపోతే ఎవరు రాంగ్ ఫీల్ అవ్వలేదు. ఓకే. సో కరెక్ట్ డెసిషనే తీసుకుంది అనుకున్నారు, కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా. కరెక్ట్. అప్ అండ్ డౌన్స్, పెద్ద షాక్ తను Okay. ఎక్స్పైర్ అవ్వడం అనేది. ఎలా జరిగింది? ఐ మీన్ ఆ, తను బ్రెయిన్ స్ట్రోక్. ఇద్దరం ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓకే. తను కూడా టీచరే. జస్ట్ మాట్లాడుతూనే ఫెయింట్ అయి పడిపోవడం, వామిటింగ్ చేసుకొని పడిపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం. సడన్గా ఒకటే రోజులో జరిగినాయి. విత్ ఇన్ మినిట్స్ కోమాలోకి వెళ్ళిపోయారు. సో నేను అప్పుడు సెకండ్ టైం డెలివరీ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నానన్నమాట. ఓకే. నాకు ఫస్ట్ తెలీదు. తర్వాత కోమాలో 3 days ఉన్నారు. తర్వాత చనిపోయారు. యాక్సెప్ట్ చేశారా అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారన్నారు కదా, ఇంటర్ తర్వాత ఇలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి చేసుకున్నారు కదా, అంత ఈజీగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా. లేదండి, అక్కడ ఏంటంటే అందరికీ ఇష్టమే. కొంచెం మా ఫాదర్ కొంచెం అబ్జెక్ట్ చేశారు. ఓకే. సో అది కూడా ఏంటంటే మళ్ళీ పిలిచారు ఇంటికి. వెంటనే రిలేటివ్స్, అందులో తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. మీరంటే ఎక్కువ ఇష్టం. తండ్రి ప్రేమ. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు, మేము మంచిగానే ఉన్నాం. ఎప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. శ్రీతజ పుట్టేసిన తర్వాత శ్రీతజాకి 4.5 years అప్పుడు, అండ్ చిన్న పాప పుట్టి 1 month. 1 month అవుతుంది. అప్పుడు ఆ టైంలో తను ఇది అవ్వడం జరిగింది. సో అప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నా 2 years. ఓకే. తర్వాత మా అత్తయ్య గారు వచ్చి మనం వేరే ఉందాము అని, ఇంకా తర్వాత నుంచి అత్తయ్య గారి